వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఏపీలో గతంలో 2014లో ఏదైతే విభజన హామీలు ఉన్నాయో మళ్ళీ అవి ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. నిజమే, ఇప్పుడు తెరపైకి రావాలి, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా. తెలంగాణలో కాంగ్రెస్ బాగా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఏపీ వైపు దృష్టి సారించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్యాడరు నాయకులు అందరూ ఒకప్పుడు కాంగ్రెస్ నేతలే. దాదాపు 90% మంది కాంగ్రెస్ నేతలే అక్కడ ఉన్నారు. 90% మంది కేడర్ కూడా ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి ఆక్యుపై చేసుకున్న పరిస్థితి. కొత్త పార్టీ పెట్టారు వైసీపీ. ఆ పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇప్పుడు పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో దశాబ్దం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాగా వేసేందుకు పావులు కదుపుతున్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు అంటే గతంలో సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు వైసీపీలో కంటిన్యూ అవుతున్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి కాంగ్రెస్ దిక్కు పోయేందుకు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎమ్మెల్యే గారైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అదే ఏర్పాట్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయన నిత్యం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉంటున్నట్టుగా మనకి వార్తలు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పాగా వేయాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న క్యాడర్ మొత్తాన్ని లాక్కోవాలి, లేదంటే కొనేయాలి అన్న భావంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యూహాత్మకమైన ఒక రాజకీయానికి తెరలేపుతుంది. ఈ క్రమంలోనే వాటికి ఆ వ్యూహాలకు పదును పెట్టే విధంగా మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని నిలిపివేసే విధంగా విశాఖలో పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటుకు షర్మిలా గారిని రంగంలోకి దించుతున్నారు. అక్కడ షర్మిలా గారికి అక్కడున్న పీసీసీ పగ్గాలు అప్పగించి షర్మిలాతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని ఆయనకే రివర్స్ పెట్టి అక్కడున్న కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని తిరిగి ఘర్ వాపసీ పథకం ద్వారా వారందరినీ కాంగ్రెస్లోకి ఆహ్వానించి కాంగ్రెస్ని అక్కడ సుస్థిరపరచుకునే ఆలోచన చేస్తుంది. రేపు 2024లో కాకపోయినా 2029లోనైనా సరే తప్పనిసరిగా కాంగ్రెస్ ఏపీలో పాగా వేసేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు సర్వేలు ఆధారంగా ఓడిపోతానన్న ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పక్కన పెడుతున్న వైసీపీ ఇప్పుడు పక్కన పెట్టిన వాళ్ళందరినీ కాంగ్రెస్ అడాప్ట్ చేసుకొని ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అవుతున్న పథకాలు అయితేనేమి, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితేనేమి, వీటన్నిటిని మోడల్గా చూపించి ఒకవైపు కర్ణాటకలో ఒక సుస్థిరమైన కాంగ్రెస్ పాలన ఏర్పాటు చేసి అక్కడ సక్సెస్ఫుల్గా పాలన సాగిస్తున్న మోడల్ని ఇక్కడ కాంగ్రెస్ శరవేగంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్న పథకాలు అయితేనేమి, ఇచ్చిన హామీలు అయితేనేమి, వీటిని చూపించతో పాటు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ విభజనకు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనానికి, ఆర్థికంగా ఉపాధి పరంగా వెనకపడటానికి కాంగ్రెసే ప్రధాన కారణం. చేసిన తప్పును సరిదిద్దుకొని మీకు విభజన హామీలో ఏదైతే మేము పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ చెప్పిన హామీ ప్రత్యేక హోదా అయితేనేమి, రైల్వే జోన్స్ అయితేనేమి, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఒక చిన్న ఆ క్లాజ్ని, ఏదైతే ఆ రీజన్స్ని తీసుకొచ్చి మీరు ఇవ్వండి, మాకు అధికారాన్ని ఇవ్వండి, మేము వీటన్నిటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలను, ఓటర్లను నమ్మించి మళ్ళీ కాంగ్రెస్ 2024లో ఎన్నికల్లో 175 నియోజకవర్గాల పోటీకి అయితే అభ్యర్థుల్ని సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అన్నది అక్కడున్న ఓటర్లకు బాగా తెలుసు. కాకుంటే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ సాగిస్తున్న ఏదైతే పాలన ఉందో దాన్ని మోడల్గా చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే కాంగ్రెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో తెలిసిన విషయమే కాబట్టి, అయితే ఆ నష్టాన్ని ఆ పార్టీతోనే భర్తీ చేసే విధంగా ఏదైనా ఆలోచన చేస్తే కాంగ్రెస్ కొన్ని సీట్లు రావటం, అదే సెంటర్లో కాంగ్రెస్ ఏర్పడితే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ గద్దెపైన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొంత ఏపీకి కూడా ఏదైతే విభజన చట్టంలో పెట్టిన హామీలు కాంగ్రెస్ విడగొట్టింది, చట్టాలు చేసింది కాబట్టి కాంగ్రెస్ నుంచి మనకి ఏపీకి ఏదన్నా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్న అంశం.